అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాఘవేంద్ర. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. నేను చెప్తున్న చిన్న చిన్న అనాలిసిస్లు ఏవైతే ఉన్నాయో వాటిని నచ్చితే షేర్ చేయగలరని విజ్ఞప్తి. ఇక అంశంలోకి వెళ్దాం. మరి గత 4-5 రోజుల నుంచి కూడా ఒక అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మరి మీడియాలో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాను కలిశారు. జగన్ను అరెస్ట్ చేయాలనే ఒక ప్రస్తావనను తీసుకొచ్చారనే చర్చ జరుగుతా. నా చిన్న అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ప్రపోజల్ పెట్టినంత మాత్రాన బీజేపీ గుడ్డిగా వైఎస్ జగన్ ను ఎందుకు అరెస్ట్ చేస్తుంది అనేది ఒక అంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేంత అవసరం కానీ, రాజకీయ అవసరం కానీ ఇలా చూసినా కూడా బీజేపీ పార్టీకి కానీ మోడీకి కానీ లేనే లేదనేది చెప్పాలి. ఇక రాజకీయంగా తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మోడీ, ఇతర నాయకులు అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, బీజేపీలో ఉన్న నాయకులు కావచ్చు, వారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అవినాభావ సంబంధం ఉంది. మరి ఇప్పుడు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మరి ఆయన ఎంపీలు ఎవరైతే ఉన్నారో మరి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూనే వస్తున్నారు, అంటే బీజేపీకి మద్దతు ఇస్తూనే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి సందర్భంలో మరి బీజేపీ మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంది అని ఒకసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా మరి జగన్ని అరెస్ట్ చేయాలనే కోరిక కావచ్చు, జగన్ని జైల్లో వేస్తే బాగుండు అనే ఆలోచన కావచ్చు, జగన్ని జైలుకు పంపాలనే ఒక ఆలోచన కావచ్చు, ఇది ఉంటే ఎవరికి ఉండాలి? టీడీపీకి ఉంటుంది, టీడీపీకి ఉండాలి. ఎందుకంటే 2019లో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంకా కొంతమంది నాయకులు, అదే విధంగా మరి 2024 మరి ఎన్నికల ముందు మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి రాత్రి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, ఇట్లా మరి టీడీపీకి సంబంధించిన వాళ్ళను ఎక్కువగా అరెస్ట్ చేశారు, ఇబ్బందులకు గురి చేశారు. ఇక ఆ కక్ష కావచ్చు, ఆ రాజకీయపరమైన ప్రతీకారం కావచ్చు, జగన్ను అరెస్ట్ చేయాలనే ఆలోచన కావచ్చు, జగన్ను జైల్లో పెట్టాలనే ఆలోచన కావచ్చు, ఉంటే కనుక అది టీడీపీకి ఉండాలి, జనసేన పార్టీకి ఎందుకు ఉంటుంది? మనం ప్రస్తుతం చూస్తే జనసేనకు సంబంధించిన నాయకులు అంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎక్కువగా మరి వైసీపీని విమర్శిస్తుండడం, తిడుతుండడం అంతగా మధ్యకాలంలో నేనైతే గమనించలేదు. మరి జనసేనకు టీడీపీకి మధ్యన ఈ పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లో, ఇంకొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పార్టీల మరి ప్రభుత్వం అయితే నియామకాలు చేపడతా ఉందో ఆ విషయాల్లో కావచ్చు, మరి జనసేన పార్టీకి టీడీపీకి కొంత వైరుధ్యం, అంటే నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు బాగానే ఉన్నారు, కానీ కింది స్థాయి నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి కొన్ని నియోజకవర్గాల్లో మింగుడు పడడం లేదు. గొడవలు, కొట్టుకోవడం, అధిష్టానం వరకు వెళ్ళడం, మందలించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పిఠాపురంలో ఏం జరిగిందో వర్మ విషయం మనకు ఒక పెద్ద ఉదాహరణ. అయితే మరో విషయం ఏంటంటే అంటే
జగన్ ని అరెస్ట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్కి ఒరిగేదేంటి, పవన్ కళ్యాణ్కి లాభం ఏంటి, నాదెండ్ల మనోహర్కి లాభం ఏంటి అనే అంశాలు కూడా మనం చర్చించాలి. ముఖ్యంగా నాకు తెలిసైతే అమిత్ షా దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రపోజల్ పెట్టనే లేదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు. ఎందుకంటే అంటే తలకు లేని నొప్పి జెండు బాంబుకి ఎందుకు అన్న ఒక చిన్న సామెత ఉంటుంది. తలకు లేని నొప్పి జెండు బాంబుకి ఎందుకు అంటే టీడీపీకే లేని ఒక పెయిన్ ఎక్కువ తీసుకుంది టీడీపీ తీసుకుంది వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల. వైసీపీ అంత పెద్ద, జనసేన పార్టీ అంత ఇబ్బంది వల్ల చిన్న చిన్న అరెస్టులు అవి జరిగాయి తప్పితే పెద్దగా జనసేనకు నష్టం ఏమి జరగదు. టీడీపీ ఎక్కువ నష్టం జరిగింది, అవమానాలు జరిగాయి. ఒకవేళ బలంగా కోరుకుంటే టీడీపీ పార్టీ చంద్రబాబు మరి అండ్ టీం వాళ్ళు కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి. జనసేనకు అసలు అవసరమే లేదు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినా, టీడీపీ విషయానికి వచ్చినా కూడా మరి టీడీపీ నాయకులు వెళ్ళి అమిత్ షాని కానీ ఇతర నాయకుల్ని కానీ కలిసి జగన్ అరెస్ట్ చేయాలని ఒక ప్రపోజల్ని పెట్టే అవకాశం కూడా లేదు. ఆ పని వారు చేయరు. నాకు తెలిసి చంద్రబాబు కూడా ఆ పని చేయలేడు. ఒకవేళ ఒక చిన్న అనాలిసిస్ చెప్తా. అంటే టీడీపీకి బీజేపీ పార్టీకి జనసేనకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి, రాజకీయంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ మోడీ ఇష్టపడతారు, అమిత్ షా ఇష్టపడతారు, బీజేపీ నాయకులంతా ఇష్టపడతారు. ఆ విధంగా వాళ్ళ రాజకీయ ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని మరి టీడీపీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అన్న అంశం కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి జైల్లో వేసినప్పుడు మరి పవన్ కళ్యాణే మరి బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి మరి చంద్రబాబు బయటికి వచ్చేలా చక్రం తిప్పారన్న ఒక చర్చ, ప్రచారం కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు బయటకు వచ్చాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వల్లే బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి అన్న చర్చ కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇది నేను అనడం లేదు, బయట కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వారికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఏదో రకంగా ఒత్తిడి చేసి మరి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అంశం. అదే విషయాన్ని మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మీడియాలో ప్రస్తావించినట్టుంది. అది చర్చనీయాంశంగా మారింది. బయట వస్తున్న వార్తలనే నేను మాట్లాడుతా ఉన్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిందే నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. ఇక మరొక విషయం ఏంటంటే ఈ టీడీపీ అయితే ఒత్తిడి చేసే అవకాశం అయితే లేదు ఇక్కడ. ఇక బీజేపీ కూడా మరి రాజకీయ వ్యూహంలో భాగంగా అంటే వైసీపీతో ఫ్రెండ్షిప్ను కోరుకుంటుంది. అదేవిధంగా టీడీపీతో కూడా స్నేహపూర్వ సంబంధాలనే కొనసాగిస్తూ ఉంటుంది. మరి ఆ రకంగా బీజేపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముందుకు వెళ్తా ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే మరి 2024లో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంలో కూడా మరి బీజేపీని జగన్మోహన్ రెడ్డి అంత పెద్దగా టార్గెట్ చేయలేదు, నిందించలేదు, మోడీని కూడా నిందించలేదు. మరి ఇప్పటికీ కూడా మరి బీజేపీని ఆయన పల్లెత్తు మాట కూడా అనడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని
ఎందుకు అరెస్ట్ చేస్తుంది అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఎప్పటికప్పుడు తను ఒక సేఫ్ సైడ్గా ఉండాలని మరి బీజేపీతో మరి ఎప్పుడు ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి సేఫ్గా ఉంటాడనేది ఆయన ఆలోచన కావచ్చు. అందుకే బీజేపీతో మంచి సంబంధాలను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇక పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ వెళ్ళి అమిత్ షాని కలిసి ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించారు అని ఏవైతే వస్తున్నాయో వార్తలు, ఆ వార్తలను అయితే నేను నమ్మడం లేదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, రాజు తలుచుకుంటే దెబ్బల పొదువ అన్నట్టు టీడీపీ తలుచుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఈజీగా జైలుకు పంపొచ్చు. కాబట్టి ఇక్కడ టీడీపీ కూడా ఆలోచిస్తుంది, అంటే జగన్ కి బీజేపీకి మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అందుకే మరి జగన్మోహన్ రెడ్డిని టీడీపీ జైలుకు పంపించలేకపోతుంది అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో అంశం కూడా మనం చర్చించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ జైలుకు పంపితే అది టీడీపీకి ప్లస్సా మైనస్ అన్న అంశం కూడా టీడీపీ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు, నారా లోకేష్ ఆలోచిస్తాడు, పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే జైలుకు పంపితే గనక ఖచ్చితంగా మళ్ళీ జగన్ కు సానుభూతి వస్తుంది, ప్రజల్లో ఆయన గ్రాఫ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక్కసారి జైలుకు వెళ్ళిన తర్వాత ఆ అవమానం కావచ్చు, ఆ అవమానాన్ని ఛాలెంజ్ గా తీసుకొని జగన్ మళ్ళీ అంటే సింహం ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు వెనకకేసి ఎట్లా ముందుకు దూకి పంజా కొడుతుందో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ముందుకు వెళ్ళి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి టీడీపీ అందుకే వెనకడుగు వేసి జగన్ అరెస్ట్ విషయంలో న్యూట్రల్ గా ఉంటుందా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మరి గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును అరెస్ట్ చేయడం, ఆయన 53 రోజులు జైల్లో ఉండడం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. అంటే ఒక అంత పెద్ద వయసున్న ఆయనను 73 ఏళ్ల వయసులో ఆయనను జైల్లో వేశారు, ఇబ్బంది పెడుతున్నారు, అక్రమ అరెస్ట్ అని చెప్పేసి చాలా చర్చ జరిగింది ప్రజల్లో. వివిధ రాజకీయ పార్టీలు కూడా టీడీపీకి అండగా నిలిచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అండగా నిలిచాడు, రాజకీయంగా చక్రం తిప్పాడు, బీజేపీని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ విధంగా 3 పార్టీలు కలిశాయి. ఆ విధంగా వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా జగన్ పై విరుచుకు పడుతూ క్యాంపెయినింగ్ చేశారు. మరి ఆ విధంగా చేశారు కాబట్టి మరి ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీ కూడా 8 స్థానాలను గెలిచినట్టు. అంటే ఇక్కడ అరెస్ట్ చేయడం వల్ల టీడీపీకి పెద్ద ఒరిగేది ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్ కు సానుభూతి వస్తుంది, గెలిచే అవకాశం ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ కావచ్చు ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలిసి అయితే ఈ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వెళ్ళి ఈ అమిత్ షా ముందు జగన్ అరెస్ట్ చేయాలి, ఇవంతా నాకు తెలిసి ఇంత ఉత్తుత్తి వార్తలే అయి ఉంటాయి. ప్రచారంలో ఈ వస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని అవాస్తవాలని నాకైతే అనిపిస్తా ఉంది. ఇదండి చూడాలి మరి. ఎందుకంటే బీజేపీ కూడా చాలా ఆచితూచి మన దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి మరి ఇష్టం వచ్చినట్లు ఎవరు ఎలా సలహా ఇస్తే ఆ సలహాను తీసుకొని బీజేపీ ఒక అడుగు వేస్తుంది అనేది నేను నమ్మడం లేదు. బీజేపీ కూడా ఒక స్ట్రాటజీ ఉంది, ఎప్పుడు ఎలా
ముందుకెళ్ళాలి, ఏ రాష్ట్రంలో ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేయాలన్న అంశము ఇక్కడ బీజేపీకి తెలుసు, మోడీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు.